ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి పయనమవనున్నారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్లను కలవనున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ ఢిల్లీ మెట్రో రైలు ఎండీలతోనూ సమావేశమవుతారు. సాయంత్రం ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశమవనున్నారు. ఆ తర్వాత నార్త్ బ్లాక్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరవనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్కు సంబంధించిన విశేషాలేంటి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక 2 రోజుల పాటు ఇటు ఢిల్లీ పర్యటన అనేది కూడా కొనసాగనున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా ఇటు ప్రాజెక్టులపై కావచ్చు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపై సుదీర్ఘంగా ఇటు కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఈ యొక్క పర్యటన ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికీ కేంద్ర మంత్రులతోటి ఏదైతే ఇప్పుడు 12 గంటలకి ఇటు ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళిన అనంతరం కూడా ఇటు కేంద్ర మంత్రులతో అయితే భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తోటి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా కొత్తగా రాబోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే మనకచర్ల ప్రాజెక్ట్ ఉందో ఈ అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు రేపు పలువురు మంత్రులతో పాటు అదేవిధంగా పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా భేటీ కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు భేటీ అనేది కూడా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా పలు ప్రాజెక్టులపై కూడా ఇటు నిర్ణయాలు తీసుకునే అవకాశం, అదేవిధంగా ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం, అంతేకాకుండా ఇక కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలతో పాటు అదేవిధంగా ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా ఇటు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. శాలిని, థ్యాంక్ యూ సంతోష్.